టైం ఏమో 9 అయింది. నేనైతే రెడీ అయిపోయినా. ఎందుకంటే మేడం నిన్న ఈ పేపర్ ఇచ్చింది కదా. అంటే ఈడ మొత్తం అరబ్బీలో ఉన్నది. ఈ తెలుగులో కొడితే చదువుతాం. దాని మెయింటెనెన్స్ యాడో మా మేడంకే తెలియదు అంటే ఇంకా నాకేడ తెలుస్తుంది బా. ఇంకా పోయి నేను ఎత్తుక్కోవాలా. ఇదే మా మేడం ఇచ్చిన లొకేషను. ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇదే ఆటో మాల్. నాకెందుకో ఈడ పెడితే డేంజర్ అనిపిస్తుంది. ఈ నుంచి పోయేది మీరు చెయ్యి ఊపితే నేనేం చేశాను నాయన. నాకు పనులా నీకు ఒక్కడికేనా చూసారా ఎట్ట దిగేది. ఓయమ్మో స్వామి దిగలేనా. ఓయమ్మో మొత్తం అంతా తొక్కి తొక్కి పోయిందా. మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి స్వామి. ఏం లేదు ప్లేసు ఈ పక్క దిగేదానికి. ఇదే షోరూము. బా ఎన్ని షోరూమ్లు ఉన్నాయి బా. ఏమున్నాయి మా బండ్లో. బైకులు కూడా ఉన్నాయి బా. ఎంత ప్రైజ్ కూడా వేసింటారు ఇక్కడ. అబ్బా బా చూడు స్వామి జమ్మని ఉన్నది. తోఫిక్ బాయి బండి కోసం పోయినాడు, కొత్త బండి. మా మేడం ఒక రౌండ్ వేసుకొచ్చిందంట. ఇది దీనికన్నా ఇదే ఎప్పుడు కూడా స్వామి. ఇదే ఎంతున్నా చూడు. ఏదోలే మొత్తానికి కొత్త బండి వచ్చింది. కంగ్రాచులేషన్స్. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న పెట్టిన వీడియోలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చెప్తానా. ఆ వీడియో వచ్చేసరికి 12 నిమిషాల 46 సెకండ్లు అయితే ఉన్నింది. నిన్న చెప్పినా కదా మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయని చెప్పి, మొత్తం ఒక గిన్నె నిండా వేసి ఇచ్చిందామా. రెండు ఇచ్చింది. ఈ నలిగిపోయినట్టు గినిగిపోయినట్టు అన్నీ తెచ్చినట్టు అన్నీ ఉంటాయి కదా, దాంట్లో నలిగిపోయినట్టు గినిగిపోయినట్టు అన్నీ తీసి పక్కన పెడుతుంది. అప్పుడు నాకు తీసిస్తుంది. కానీ అంతగా ఏం నలిగిపోలా. మా మేడంకి ఏంటంటే ఇది మరి తెల్లగా ఉన్నా కూడా వద్దంటది, పక్కన పెట్టేస్తా ఉంటుంది. ఇది మరి చిన్న చిన్న మరకలు ఉన్నాయి కూడా, సో అటన్నీ కూడా నాకు ఇచ్చేస్తారనమాట. దీనికి అక్కడక్కడ ఉన్నాయి మరకలు, పైన పైన ఉంటాయన్నమాట. వీళ్ళు దానికే భయపడతారు. దీనివల్ల చిన్న చిన్న మరకలు. ఈ ఆరెంజ్ ఎక్కువ ఇచ్చేసాడు, ఇది మరకలు ఉన్నాయని. ఆరెంజ్ పెద్ద పెద్ద ఆరెంజ్ కానీ ఇంతలా ఉన్నాయి. ఇవి 5 కాయలు ఉన్నాయి. బాగుంటాయి టేస్ట్ అయితే. ఇవి బాగా స్వీట్ ఉంటాయి. దీంట్లో జ్యూస్ కోసం తీసుకొచ్చుకుంటారు. ఇవి టైం ఏమో 9 అయింది. నేనైతే రెడీ అయిపోయినా. ఎందుకంటే మేడం నిన్న ఈ పేపర్ ఇచ్చింది కదా, ఆ BMW ఎత్తుకోమా అని. అందుకు లేచి రెడీ అయిపోయినా. ఇదేందో చూద్దాము ఒకసారి తెలుగులో. అంటే ఈడ మొత్తం అరబ్బీలో ఉన్నది. ఈ తెలుగులో కొడితే చదువుతాం. ఈ వాహనం సంబంధించిన రీకాల్ ప్రక్రియ కొనసాగుతుంది. రీకాల్ దయచేసి వీలైనంత త్వరగా ఏందో ప్రాబ్లము ఏందో రీకాల్ ప్రక్రియ కొనసాగుతుంది. రీకాల్ అనుకూలంగా దయచేసి వీలైనంత త్వరగా మీరు షోరూమ్కి అయితే తీసుకోమని చెప్పి మేడంకి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని స్క్రీన్ షాట్ తీసుకుంది మేడం. అంతే, వాళ్ళు ఫోన్ చేస్తే బయలుదేరుతాను. షోరూమ్ లొకేషన్ కూడా నాకు తెలియదు. మేడం లొకేషన్ ఇస్తాను చెప్పింది. ఆమె అయితే ఫోన్ చేసింది, వంట నువ్వే చేసుకో వెంకీ అని. మేడం నాకు పని చెప్పింది కదమ్మా అంటే, మరి నాకు పని ఉంది వెంకీ అనింది. సర్లే మా చికెన్ అని చెప్పిన. ఇంకా ఆమె పని ఉంటే మనం ఏం చేస్తాం. చికెన్ తీసుకొని ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టేసిన. చికెన్ తీసుకొని చికెన్ కూర చేసుకుంటాం. ఒకవేళ మేడం పంపించిందంటే పని చూసుకొని వచ్చి చేసుకుంటా, లేదంటే చేసేసుకుంటా ఒకేసారి. ఏదా పిలిచింది ఇంకా రాలా, వచ్చింది. టమాటో చికెను ఇది అడిగిన. ఎందుకంటే ఇంకా దాన్ని కుందుకోలేను, దానికి టైం పడుతుందని ఇది అడిగిన. ఇదైతే సరసరా కోసేసుకోవచ్చు. దీంట్లో ఏంక ఉండదు, ఏముండదు, తోలు ఉండదు. ఓకే, ఇది ఇంకేం చేద్దాం. ఆమెకు పని ఉంటే ఏం చేయలేం. లేట్ అయినా పర్వాలేదు చేసుకొని తిందాం. ఏం చేద్దాం. ఏమో మేడం అయితే ఫోన్ చేయాల. 11 కావస్తుంది. అన్నీ కట్ చేసేసిన. టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు గట్టే. చికెన్ కూడా మసాలా పెట్టేసిన. పొయ్యి మీద అయితే బియ్యం కూడా పెట్టేసిన. ఈ పక్క ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ బాగా వాడి చేసి దాని తర్వాత దీంట్లో వేసి అప్పుడు పెడతా పొయ్యి మీద. చికెన్ పచ్చడి చేద్దాం అనుకున్నా. అంటే పచ్చడి అంటే పికిల్ కాదు, మామూలుగా రోటి పచ్చడి ఉంటుంది కదా, ఆ టైప్ చేద్దాం అనుకున్నా. కానీ అంత టైం లేదు అని చెప్పి ఈసారి ట్రై చేస్తా. ఈసారి ఇదే బోన్లెస్ చికెన్ తీసుకొని ఒకసారి రోటి పచ్చడి ట్రై చేస్తా. బాగుంటుంది. వేడి అన్నంలోకి 2-3 రోజులు అట్లే నిలువ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ వేయించుకుందాం. అన్నీ ఒకేసారి ఒకటి వేయించుకునేంత టైం లేదు. చెప్పలేను, 11:30కైనా పోవచ్చు మేడం. చెప్పలా
ఇక్కడ అవి వేసిన ఫోన్ వచ్చింది. హలో, ఓకే మ్యామ్. ఎవరో వచ్చినారంట. ఎవరన్నా వచ్చింటారు, లేదంటే పార్సల్ అన్నా వచ్చింటారు. ఎవరో వచ్చినారు. పార్సల్ ఇక పెట్టేసుకున్నారు. ఏమన్నా ఏం లేదా, నేను ఇంకా ఎవరో వచ్చినారనుకున్నా. పెట్టేద్దాం, ఎందుకంటే పొయ్యి మీద అవి పెట్టున్నా కదా, అయిపోతాయి మళ్ళా అత్తగారింటికి. చూసినారా అన్నీ పుతుకు అంటున్నాయి. ఆడే నిలబడుకోని విన్నాను అనుకో, ఆమె రాదు, లేట్ చేస్తాడు. ఏమో బాగా అంతా మాడిపోతాయి. చాలా రోజులు అయిపోయింది వంట చేసి, అంటే చికెన్ పులుసు చేసుకొని చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు చికెనేనా అంటే ఎప్పుడు చికెనే. ఎందుకంటే నేను మటన్ తినను. ఇక్కడ వచ్చిన స్టార్టింగ్లో చెప్పినా కదా, మటన్ అస్సలు ఇంకా పోయేంతవరకు. ఈ నుంచి వెళ్ళిపోయినాక ఇండియాలో తింటా, కానీ ఈడ మాత్రం మటన్ తినకూడదని ఫిక్స్ అయిపోయినా. అందుకే ఈ చికెన్ తినడం వల్ల వేడెక్కుతుంది. కానీ దేవుడి వల్ల నాకు అటువంటి ఏం లేదు. వేడెక్కినా కూడా నేను మజ్జిగ తాగుతూనే ఉంటా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇదైతే వేగేసినాము. చికెన్ పెట్టేద్దాం, తీసేద్దాం. ఇది తీసి పక్కన పెట్టేసి చికెన్ పెట్టి చికెన్లో వేద్దాం. అది మసాలా. అన్నం కూడా రెడీ అయిపోయింది, పొంగొచ్చింది. ఇప్పుడు దీంట్లోనే ఇది వేసేస్తే అయిపోతుంది, చికెన్ రెడీ అయిపోతుంది. ఇది మన చికెన్. హలో, ఏనమ్మా? ऑटो मॉल في ماما في مين يسار اثنين في يمين يسار اثنين في ماما وين ऑटो मॉल هذا نفس بنزين فيه هذا قدام هذا صح اوكي 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 ايه اوكي اوكي نعم ايه اه ايه ايه اوكي 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 ايه ايه ماما اوكي ايه 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 ماما اوكي ايه اوكي ايه ماما ايه اوكي 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 ايه اوكي ايه ఓకే 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 ఓకే. వంట అంతా అయిపోయినాక ఫోన్ చేసింది, పోవాలంట ఇక్కడికి తీసుకొని బండి. అయిపోయింది, మళ్ళా ఫోన్ చేస్తాను. స్వామి స్వామి. హలో, ఓకే ఓకే. ఏం ప్రాబ్లమో నాకైతే తెలియదు. చిన్నగా ముందుగానే చెప్తాను అంటుంది మేడం. అన్నం కూర అయిపోయింది, అన్నం అయితే రెడీ అయిపోయింది. కూరే ఇంకా కొద్దిగా అయితే అయిపోతుంది. సరే, మళ్ళీ వచ్చి సెకండ్ పెట్టుకోవాలి అంతే. ఇంకా మేడము షోరూమ్ లొకేషన్ పెట్టింది. దీని మెయింటెనెన్స్ది ఎక్కడో తెలియదంట. మేడం కూడా వాళ్ళకి మెయిల్ చేసిందంట. వాళ్ళకి వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదంట సరిగా, ఫోన్ కూడా ఎత్తడం లేదంట. ఆ లొకేషన్కి బాగుంది, చూద్దాం. ఆడ వాళ్ళు మనకి రెస్పాన్స్ ఎవరు, అది ఒకటి తలకాయ నొప్పి.
రెస్పాన్స్ కాకపోతే ఫోన్ కొడతా మేడంకి అంతే. भाई साहब क्या है? हाँ मैं जाता हूँ, ये BM को क्या की मुश्किल आया, सर्विस नहीं है, मालूम नहीं, वो इसका पेपर दिया मेरे को, ये पेपर दिया, कुछ मुश्किल है इसका, उसको मुमकिन मैसेज आया मैडम को. దాని మెయింటెనెన్స్ యాడో మా మేడంకే తెలియదంటే ఇంకా నాకేడ తెలుస్తుంది బా. ఇంకా పోయి నేను ఎత్తుక్కోవాలా యాడుండవు నాయనా అని. దీనికి ఏం ప్రాబ్లం వచ్చినా మా మేడంకి మెసేజ్ పోతా ఉన్నట్టున్నది. ఇది సెల్ వచ్చింది మెసేజ్, అది స్క్రీన్ షాట్ తీసుకుంది మేడం. ఇక్కడ పైన అంతా ఇది ఉంది, ఎంత ఛార్జింగ్ ఉంది, ఏ టైంలో వచ్చింది మెసేజ్, అదంతా కూడా. లొకేషన్ దగ్గరేలే, మాలిక్ రోడ్లో అని చెప్పింది మేడం. 1 గంటకి మళ్ళీ మూసేస్తారంట. 9 కిలోమీటర్లు ఉన్నది. నాకు తెలిసి బటన్స్ ఏదన్నా వచ్చి నన్ను కవర్ చేస్తారు. కాకపోతే అది ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ యాడ్ అనేది కరెక్ట్గా తెలిస్తే అడిగిపోతే పర్వాలేదు. ఇప్పుడు మేడం ఏమో షోరూమ్ ఇచ్చింది నాకు లొకేషన్. ఇది చూడు, ఇప్పుడు లూజ్ ఉంది కదా, నేను గేర్ వేసినాం అనుకో లాక్కుంటుంది, అట్టే మూవ్ చేస్తే లాక్కుంటుంది, అదో లాక్కుంటుంది, పస్సన్ లాక్కుంటుంది, టైట్గా లాక్కుంటుంది, మొత్తం బిగించుకునేస్తుంది. ఇట్లా ఇంకా లూజ్ ఉన్నది, ఇంకా తగులుకోవాలా. లాక్ పడితే అప్పుడేమో తగులుకుంటుంది అనుకుంటా. ఇది కూడా కాదు, కొద్దిగా మూవ్ చేద్దాము, తగులుకుంటుంది. చిన్నగా బాగుంది మళ్ళీ మేడం, మధ్యలో ఏదైనా అయితే మళ్ళీ తలకాయ పడే అమ్మ తల్లి. నువ్వు ఒకదానివే, డోర్ ఒకటి పంచాయతీ పన్నే పడదు. అదో లాక్కుంటుంది చూడు, సమ్మని లాక్కుంటుంది, బిగించుకుంటుంది అట్టే. ఇదే మా మేడం ఇచ్చిన లొకేషను. ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇదే ఆటో మాల్. అబ్బా ఇక్కడ పోవాలవా, ఎట పోవాలి, ఇడికి వెనక నుంచి పోవాలేమో. ఓరే సచ్చ, ఇక్కడే రైట్ ఉంది, ఈడ ఇది ప్లాస్టిక్ పెట్టేసినారు, ఎట పోతారు, ఈడే రైట్ ఉన్నది, మొత్తం ప్లాస్టిక్ ఉన్నాయి ఈడ. మళ్ళీ అదంతా తిరుక్కొని రావాలా, గొర్రె. చూడు వచ్చానే ఉన్నాడు స్వామి, ఆగమేఘాలు ఆడదాకా ఫ్లో వచ్చి ఇక్కడికి వచ్చి. ఓ అమ్మ, మొత్తం తిరుక్కు ఇంకా పోయి. కరెక్ట్గా ఆడ రైట్కి పెట్టినారు, మళ్ళీ ఆడ ప్లాస్టిక్ పెట్టేసినారు, ఇంకెట్ట పోతారు. ఈ పక్కన ఉన్నదా లేదో, తిరుక్కొని పోతే ఉంటుంది అనుకుంటా. ఉన్నదిలే, నా సందులు తిరగాలి అంతే. ఇంకా ఉండు మా తల్లి టుక్కు అంట. ఈ సందులన్నీ తిరుక్కొని పోయినప్పుడు అయిపోతుంది. తెలియని సందులలో దూరినామనుకో టెన్షన్, యాడికి పోతుందో అని. ఎప్పుడన్నా వచ్చిన సందులు అయితే భయంలే. అయినా ఒకదానికి లింక్ ఉంటుందిలే, కాకపోతే సందులు తిప్పుతుంది అంతే. రైట్ సైడ్లోనే ఉండేది, ఇది రైట్ సైడ్లో ఉండేదంతా ఆటో మాల్. ఇప్పుడు ఆ BMW ఆడున్నదో ఏం సార్, బండ్లు ఇట్టున్నాయే. ఇది ఆడున్నదో BMW. ఇక్కడ రైట్ అన్నదా, ఈ రైట్ పోతే ఇరకపోతాం. బా పార్కింగ్ లేదు ఆడ. ఫుల్ ఉన్నాయి బండ్లు, పశువుల ఈడన్నా పెడదామంటే కూడా లేదు. రోడ్ల మీద కూడా పెట్టేస్తున్నారు. ఓ అమ్మ స్వామి, ఇది దోవలో కూడా పెట్టేస్తున్నారు బండ్లు.
ఏడ పెడతాం బా, పెట్టేదానికి లేదు ఇలా. ఎన్ని బండ్లు ఉన్నాయి స్వామి, అబ్బా కుప్పలు ఉన్నాయి ఈడ. ఆడ పెట్టుకునేదానికి కూడా లేదు బండి. చ ఈ రూట్ ఎట్టు వచ్చినావు రా స్వామి నువ్వు? నాది తప్ప నీది తప్పరా? సరే సరే, పార్కింగ్ కావాలి నాకు. పూ అంటే కాదు, ఏమన్నది పార్కింగ్ ఈడ. ఓయమ్మో స్వామి, పార్కింగ్ లేదే. ఏడున్నది ఇక్కడ పార్కింగ్? ఈడేమైనా ఉన్నదా? ఎవరు నీ పాసు గల ఏంది స్వామి ఈ బండ్లో? ఈడున్నది. ఇక్కడ పెట్టేస్తే కథ మళ్ళా ఇది అరుచానే ఉన్నది. ఏమో తగిలిలేమ్మా తల్లే, సందులో చిన్న గొద్దులు ఇరికిచ్చిన సరిపోతుంది నా బండి. రోడ్డు పైకి వచ్చేసింది నా బండి. ఏమున్నాయి వెనక పక్క, ఏం లేవు. ఏమో స్వామి, ఇంకెంతకన్నా వెనక్కి పోతే అంతే తగులుతుంది. కాకపోతే రోడ్డు పైకి వచ్చేసింది నాది. అది బానెట్. నాకెందుకో ఈడ పెడితే డేంజర్ అనిపిస్తుంది. ఈ నుంచి పోయేది మెలుసాను. ముందుకున్నది బానెట్ మొత్తం, ఎవరిని అట్ట తగిలించుకున్నాను అనుకో అంతే. సరే 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 కా. ఓయమ్మా స్వామి, ఏం వరుస్తుంది స్వామి. జాచి మాట్లాడితే కొట్టేటట్టున్నది. 2 చేతులు ఉంటే, 2 కాళ్ళు ఉంటే ఎగిత్తి అంతదేమో. ముందుకు పోతా, ముందు ఉంటే పెట్టుకుంటా ముందు పక్క అంతే. ఎందుకు స్వామి, ముందుగానే కాస్ట్లీ బండి. ఇక్కడ చూద్దాం, మెయిన్లో దూరం. ఇక్కడ కూడా ఫుల్ ఉంటాయి స్వామి బండ్లు. అబ్బా ఆడెదురుగా అది బియ్యం. ఎన్ని షోరూమ్లే. మా మేడం ఇచ్చిన లొకేషన్ ఎదురుగా ఉన్నది. ఇక్కడ పోయింది బండి, కానీ ఆడేమో ఉన్నది ఇది అది. అయినా ఇది దోవ, ఏడేట పెట్టాడో బండి నాకు అర్థం కాదు మేడం. షోరూమ్లు కాడ నీ బండ్లు ఉన్నాయి స్వామి. కొత్త బండ్లు అంటే దానికి అది, పాత బండ్లు కూడా ఉన్నాయి. పాత బండ్లు ఇచ్చి కొత్త బండ్లు తీసుకోమంటారు, అట్ట ఎక్స్చేంజ్ ఏమో. ఇక్కడ అన్న దొరుకుమో తల్లి సర్వీస్ పార్కింగ్. విఐపి వాలెట్ అంట. ఉన్నది ఆడున్నది షోరూమ్. దాడు బండి పోతుంది బా, ఎదురుగానే బండి పోతుంది అనుకుంటా. లోపలికి వచ్చినాడు మనిషి. ఇదే బండి పోనైనా బా, ఒక్క పార్కింగ్ దొరుకురా నాయన స్వామి. దగ్గర కూడా బండి పోతుంది వెనక పక్క. వాడు వెనక పక్క ఉన్నాడు రెడీగా. చాలా ఉన్నాయి షోరూమ్ ఈడ. నిసాను, ఫోర్డు. చెప్తే నేనేం చేశాను ఆయన, నాకు పనులా నీకు ఒక్కడికేనా? చెప్తా పోతాను ఆయన.
ఏడబెడతావని ఏడబెడతా అంటే పెట్టాలని ఇరికిచ్చి అబ్బా కరెక్ట్గా బండి పట్టేమైనా ఉన్నది దిగేదట నేను అబ్బా చూపించా చూడు ఇప్పుడు దిగి చూపించా ఎట్లా పార్కింగ్ మొత్తం సెన్సార్లు మొత్తం అరుస్తున్నాయి అంత ఇరుగ్గా ఉన్నది ఇప్పుడు దిగేది చూడు దిగేటప్పుడు కదా ఉండేది నాకు ఎట్టో లేదు పార్కింగ్ దొరికింది చూసారా ఎట్ట దిగేది ఓయమ్మో స్వామి దిగలేము వెనక పక్క నుంచి దిగచ్చు కొద్దిగా అస్సలు ముందు పక్క నుంచి అస్సలు దిగలేము ఓయమ్మ స్వామి చూద్దాం వెనక పక్క నుంచి దిగుతా మొత్తం అంతా తొక్కి పోయిందా మళ్ళీ నేనే క్లీన్ చేసుకో స్వామి యాడ మన ప్లేస్ దిగేదానికి ప్లేస్ లేదు బండి ఆనిచ్చున్నా ఇవైతే ఉన్నారు బ్రోమా నుంచి దిగుతా దొంగ దిగినట్టు వెనక నుంచి ఓయమ్మ స్వామి ఏం లేదు ప్లేసు ఈ పక్క దిగేదానికి వీళ్ళేమో బండ దాని కింద పెట్టేశారు దాని మీద పెట్టేశారు లైన్ మీద ఆ పక్క ప్లేస్ దండిగా ఉంది అట్ట పెట్టచ్చు కదా జరిపి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేసినారు పెద్ద టాస్క్ నాకు వెనక పక్క నుంచి రావడం ఇదే షోరూము బా ఎన్ని షోరూమ్లు ఉన్నాయి బా మొత్తం కారు షోరూమ్లే అన్నీ BMW దీంట్లో ఇక్కడ ఎవరిని అడగాలో ఏమున్నాయి మా బండ్లో బైకులు కూడా ఉన్నాయి భలే ఉన్నది బైక్ చూడు ఏమన్నదో వా ఎంత ప్రైజ్ కూడా వేసింటారు ఇక్కడ అబ్బా దేవుడా 1,17,645 రియాల్ అక్కడ కూడా ఉన్నాయి దండిగా ఇది చూడు స్వామి ఇక్కడ రియాల్ ఎంత సీసీ ఎంత ఇది 5 years వారంటీ చూసినారు ఎంత ఉన్నదో బండి మాత్రం బలం ఉన్నది ఆయన దీన్ని తీసుకొని లోపలికి పంపన్నాడు నెంబర్ ఇచ్చినారు ఇది కౌంటరు వాళ్ళంతా లైన్లో ఉన్నారు మన నెంబర్ వచ్చి లోపలికి పోయి అడగాలి బా చూడు స్వామి జమ్మని ఉన్నది ఈడ ఒకటి ఉంది ఆడ ఒకటి ఉన్నది మా ఆయన మేనేజర్ బాగా మాట్లాడినాడు బా ఏం కాదు రేపు తీసుకొని రా రేపు ఇదే టైంకి తీసుకొని రా ఇక్కడ పెట్టేసిపోతే మళ్ళీ ఇంకొక వారానికి ఇచ్చాడంట మేడం చెప్పాలి అది ఈ బండి ఏం చేశారు స్వామి ఎవరు డోర్లు తీలేక స్వామి ఓహో ఎట్టుండే అట్టే ఉన్నదిలే స్వామి మనం ఇప్పుడు మళ్ళీ వెనక నుంచి దూరాల్సిందే ముందు నుంచి దూరలేము ఏం చేయలేము నుంచి దూరాల్సిందే ఓయమ్మ స్వామి ఏమి కరం వచ్చిందిరా వెంకటేశా డోర్ లోపల కాక వెనక నుంచి దొరుకుతున్నావు ఆ సీట్లు దొక్కాను అనుకో మొత్తం మాసిపోతాయి మళ్ళీ నన్నే కడగమంటారు ఎట్టో మేడమే ఫోన్ చేస్తాను హలో मामा ايوه بنكي هذا مكان ماما بس هو يقول بكره يجيبه اليوم ما في هذا نفر سوي اوكي 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 خلاص يلا ارجع اوكي شكرا عفوا اخذت ورقه منه موعد ولا خلاص لا ماما هو يقول على طول جيب مني هو يسوي طيب اوكي 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 خلاص ارجع شكرا ఎట్టో మేడమే ఫోన్ చేసింది కార్లోకి వచ్చి కూర్చుంటానే ఇప్పుడు ఇట్ట ఒక రౌండ్ వేద్దాం ఎందుకంటే ఇట్ట పోలేంలే 1 way ఇది మొత్తం రౌండ్ వేయాల్సిందే నేను ఫస్ట్ ఏం చేశానంటే నిసాన్లోకి దూరినా చూసుకోకుండా దాంట్లో దూరుతానే ఇది BMW ఏడొచ్చినా కానీ మళ్ళీ బయటకు వచ్చి చూస్తే నిసాన్ కానీ మళ్ళీ పక్కకు పోయినా జాగ్వార్ కూడా ఉంది హోండా ఉన్నది నా బండి ఉన్నది కదా ఆ బండి కూడా ఉన్నది టయోటో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టున్నాయి ఇక్కడ బా ఒక రౌండ్ అనమాట రౌండ్గా పెట్టారు షోరూంలో అది ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్ జీప్
నువ్వన్నా పో నేనన్నా పోతారా? అట్టా పో ఇట్టా పో. అయితే వీడికి ఫైనల్ లాస్ట్. ఇంకా రేపు పొద్దున్నే 9 కల్లా వచ్చేయాలి వీడికి. వెనక పక్కకే పోతాడు డైరెక్ట్. ఎందుకంటే వెనక పక్క తీసుకురా అన్నాడు. డైరెక్ట్ వెనక్కి పోయి వెనక పక్క పెట్టేసి ఆ పేపర్ చూపించి అయిపోతుంది. అప్పటికప్పుడు చేస్తారో లేకపోతే ఎట్టో తెలియదు. అయిపోయి ఆ పేపర్ చూపించాను ఆయన. ఏం కాదులే నాయన రేపు తీసుకురా బండి, ఇదేం చచ్చిపోతులే అన్నాడు. వీళ్ళు ఊరికి నేను టెన్షన్ ఎవరినైనా. ఎవరు ఆరమాట లే అమ్మా కదా బుక్ రా. ఏ అన్న సరే జీప్ లెబన్ చపాతీ షోయి, లెబన్ చపాతీ సలాడ్ బజాను అనేది. ఈ చికెన్ ఏమైందో గడ్డ కట్టింది. పెట్టేసినాం ఒక 5 నిమిషాలు అంతే. ఉడుకుండదు అసలు, ఒక్కరో కూడా అనుకుండదు. అవును పెరుగు కూడా అడిగిన, పెరుగు సలాడ్ అడిగిన. ఆమెకు కూడా ఒక కూర వేద్దాం. ఆమెకు చికెన్ అయితే వేసిన చింత తిందాం, కారం ఎక్కువ ఉన్నది. తోగి బెగిద్దామంటే తోగి వెళ్ళాడు, బయటికి తింటున్నాడు. అదే చికెన్ నిన్న తెచ్చినాం కదా గంజిగడ్డలో, అవి ఉడకబెట్టింది. పెరుగు అడిగిన తోఫిక్ బేగ్ వస్తే తోఫిక్ బేగ్ కూడా ఒకసారి గిన్నెలో పెట్టేస్తాం సపరేట్గా, ఆయన వచ్చి ఆయనకి ఇచ్చేద్దాం. బాగా మెత్తగా ఉడకబెట్టేసింది. ఈ పెరుగు ఈ సలాడు. ఇక్కడ నేను చేసుకుంది చికెన్ అన్నము. ఇది ఆయనకి మెసేజ్ చేసిన తోఫిక్ బైకి, డ్యూటీ నుంచి వస్తానే రా తోఫిక్ బై అని. చూద్దాం టేస్ట్. 2 సార్లు ఉడకబెట్టాల్సి వచ్చింది. డ్యూటీ పడిందని వెళ్ళిపోయినా వచ్చినా మళ్ళీ ఉడకబెట్టిన. బాగుంది, కానీ నాకు కూడా కారం అనిపించింది ఏందో ఈ నడవలన్నీ. ఏమైనా ఎంకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఈ మెత్తగా కూర అంతగా ఏదో లబ్బలు తిన్నట్టు ఉంటుంది. బాగా వచ్చింది, కమ్మగా ఉంది. అయితే ఎర్రగడ్డ చికెన్. తోఫిక్ బాయ్ బండి కోసం పోయినాడు, కొత్త బండి. ఇది బండి. కంగ్రాచులేషన్స్. అచ్చా బాగుంది బండి, కలర్ సీట్లు కూడా బాగున్నాయి. బా ఎక్కడన్నా కొద్దిగా మసుకునింది అనుకో అంతే, ఇంకా వేస్తారు మళ్ళీ మేడం. వెనక డిక్కీ చిన్నదండి ఇట్లా ఇంకా. ఇక్కడ సీట్లు ఉన్నాయా? సేమ్ నా బండిలో 2 సీట్లు ఉన్నాయి ఇక్కడ. చిన్న గీర బండి కూడా అంతే మళ్ళా. క్యూ గాడి देखने कोई मुश्किल नहीं आंदे. డిస్ప్లే కూడా పెద్దది కదా. ఈయన క్లీన్ చేసుకుని ఆరిపోతుంది ఉత్తి. అమ్మా ఇది చూడు స్వామి ఎంత ఉన్నదో. ఏ బడా మా మేడం వచ్చిందంట చూసేదానికి బండి. మా మేడం ఒక రౌండ్ వేసుకొచ్చిందంట. ఇది దీనికన్నా ఇదే ఎప్పుడు కూడా స్వామి, ఇదే ఎంత ఉన్నది చూడు. మొత్తం సించేమైందంట కవర్లో. పాడో 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 చించు చించు పేపర్లో. కవర్లో చించేయమన్నారంట.
2 రోజులన్నా వండిస్తే ఏమి అప్పుడే చించకంటే కొత్తదని తెలియాలి కదా 2 రోజులన్నా అప్పుడే చించేయమన్నారు किधर से किधर से आता है ये रबर रुबर किधर से किधर से आता है ये इधर देखो हाँ ये आ गया देखो हाँ रबर है हाँ ये आ गया राउंड से लेना है पीछे पीछे नहीं खुलेगा मतलब पीछे रख दो क्यों पीछे हाँ पीछे रख दो ऐसा सीट फोल्ड कर दो डस्ट नहीं जाता अंदर हाँ ఇది. पीछे वाला रख ही देता हूँ हाँ रख देता हूँ सीट దీనికి ఇది బాగుండదు 2 రోజులే మళ్ళీ తెలుస్తుంది దీని కవర్లు ఎట్లున్నాయి ఏం కథ అని ప్రస్తుతానికైతే కొత్తది కాబట్టి నీట్గా ఉన్నాయి 2 రోజులు అలవాటు పడితే అప్పుడు తెలుస్తుంది బా ఈడ గ్యాప్ కూడా వచ్చింది దీనికి గ్యాప్ కూడా ఉంది ఈడ ఇది బీగం భలే ఉన్నది బీగం కూడా మొత్తానికి కొత్త బండి అయితే తీసుకున్నాడు मैडम को वही है स्पेस ज़्यादा है बहुत ज़्यादा सुंदर है देखो इसको काटना पड़ेगा ब्लेड से क्यों नहीं है ऐसा ऐसा देखो ऐसा ऐसा निकालो हाँ सर అది అన్బాక్స్ అయితే చేసినాం దీన్ని అన్బాక్సింగ్ లెదర్ గంజులు మనం కూడా కూర్చుందాం మా మేడం కూడా కూర్చునింది నేను కూడా కూర్చుంటా బాగున్నది अच्छा है चला के देखा मैंने बहुत मजा है ये ना నవ్వా है ये क्या करता है मालूम है वो रोड में कितना गाड़ी है ये सब इसमें दिखाता है हाँ वो भी अच्छा है ना रोड में गाड़ी कितना है सब दिखाता है सेट करो बहुत चाबी उधर ही है सेट करो किधर है उधर है बट वो हाँ इधर दिया ऑडी की तरह हाँ ये इచ్చినాడు బా ఇంక బటన్ ऑडी में ऐसा रहता है ना साउंड मस्त है ना जम्मन ఉంది అయితే मगर इसका वो नहीं मिला मेरे को वो हुड है ना ओह इतना साउंड आता है बानेट का हाँ, ये 2 बार खोलना पड़ता है एक बार से नहीं होता है బాగుంది అయితే ఇంజన్ చూద్దాం ఇంజన్ इंजन దీనికి చూడు ఇది 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 భలే ఉన్నది मस्त సపరేట్ ఇచ్చారు బాగా ఇది ఇంజన్ దీనిది कल मैं इसको खोल नहीं पाया क्यों ये होडी है ना वो उधर से 2 बार खींचना पड़ता है हाँ उधर लिखा है एक बार खोलने से थोड़ा हल्का होता है बाद में पूरा आता बाद में पूरा खुलता है ये पहले जैसा ऐसा था ना है वो नहीं ऐसा नहीं ऐसा नहीं పట్టుకొని లేపేదానికి డైరెక్ట్ 2 సార్లు లేపితే అప్పుడు ఓపెన్ అవుతుంది मैं कल खोल नहीं पाया मालूम नहीं है ना ఇది బాగా నచ్చింది నాకు ఈ ఫేస్ ఇదే దీని డిజైన్ బాగుంది చూసానికి ఏదోలే మొత్తానికి కొత్త బండి వచ్చింది కొత్త బండి వచ్చింది మొత్తానికి ये खुला है ना इसलिए ऐसा कर దానికన్నా పెద్దది ఇదే ఉండేది ఉన్నది ఇస్సే బడా దేక్నే దేక్నే बड़ा भी है वही है పెద్దది చూద్దాం దీని రివ్యూ చేస్తాడంట తోఫిక్ భయ్యే చూద్దాం మళ్ళా నిన్న పెట్టిన వీడియోలో మార్కెట్లో గెంజిగడ్డలు తీసుకున్నాం కదా ఆ గెంజిగడ్డల ఖర్చును ఎంత పడిందో కామెంట్ చేసేయండి నాకైతే డ్యూటీలు అయిపోయినాయి మేడం అయితే పొద్దున్నే 8 కల్లా నువ్వు రెడీ అయిపో ఎందుకంటే BMW తీసుకోవాలంట నేను ఈరోజు పోయినా కదా అది కాదంట షోరూమ్ మళ్ళీ ఇంకొక లొకేషన్ అయితే ఇచ్చింది ఇది లొకేషన్ పొద్దున్న 8 కల్లా 8:30 కల్లా ఆడ ఉండమైంది నన్ను 20 కిలోమీటర్లు ఉన్నది సో పొద్దున్న 7కే లేసేయాలా ఇంకా బండి క్లీన్ చేసుకొని 7-7:30 కల్లా రెడీ అయిపోయినామంటే వాళ్ళు బీగాలు ఇచ్చారంటే ఈ నుంచి ఒక అర్ధగంట ప్రయాణం కాబట్టి 7:30కు బయలుదేరిన 8 కల్లా ఆడ ఉండొచ్చు సో చూశారు కదా ఈరోజు జర్నీ వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి గుడ్ నైట్ బై బాయ్